ఈ ఏడాది ప్రత్తి సాగు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత నెల నుంచి విడవకుండా కురుస్తున్న వానలు ప్రత్తిని చాలా వరకు దెబ్బతీశాయి. వానలకు చీడపీడలు ఈ పంటపై దాడిని చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా రసం పీల్చు పురుగుల దాడి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కాయదశలో మట్టుబెట్టే గులాబీ రంగు పురుగు గత 2 ఏళ్లుగా పంట ప్రారంభం నుంచే కనిపిస్తోంది. ఈ చీడపీడలను గుర్తించిన వెంటనే నివారణ చర్యలను ఒక పక్కా ప్రణాళికతో చేపట్టాల్సి ఉంటుంది. ప్రత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త రమేష్ నాయక్. పత్తి అనేది ఇప్పుడు 30 రోజులు నుంచి దాదాపు 90 రోజులు దశలో ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనకి పత్తిలో ఏంటంటే రసం పీల్చే పురుగుల యొక్క బెడద అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ రసం పీల్చే పురుగుల్లో కూడా చూసుకున్నట్లయితే పెనుబంక ఉధృతి అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ పెనుబంక అనేది లేత ఆకులు, లేత చిగురుల మీద ఎక్కువ ఉంటుంది. దీని నివారణకి ఏంటంటే ముఖ్యంగా మనము తొలి దశల్లో ఈ పసుపు మరియు నీలం రంగు జిగరట్టలను అమర్చుకోవాలి. ఎకరాకు 1-20 చొప్పున పెట్టుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ పెనుబంకకు నివారణకు రసాయనిక మందుల కింద మనం చూసుకున్నట్లయితే అసిఫేట్ 300 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అలాగే దీని యొక్క ఉధృత మధ్యస్థంగా ఉన్నట్లయితే డైఫెంత్రాను 250 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి. దీని యొక్క ఉధృత ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్లోనికమైడ్ 60 గ్రాములు లేదా అఫిడోపైరోపిన్ 400 ml ఎకరాకు పిచికారి చేసుకొని మనం ఈ పురుగుని నివారించుకోవచ్చు. అలాగే ఇంకో రసం పీల్చే పురుగు మనం చూసుకున్నట్లయితే తామర పురుగు. ఈ పురుగు నివారణకైతే తొలి దశల్లో అయితే అష్టంప్రిడ్ 40 గ్రాములు లేదా మధ్యస్థంగా ఉన్నట్లయితే డైఫెంత్రాను 250 గ్రాములు ఎకరాకి, లేదా ఈ పురుగు యొక్క ఉధృత బాగా ఎక్కువ ఉన్నప్పుడైతే స్పైనోట్రామ్ అయితే 120 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అలాగే ఈ 2 పురుగులతో పాటు మనకి నల్లి అనేది కూడా ఎక్కువగా ఉందండి. ఈ నల్లికైతే డైకోఫాల్ అయితే 1 లీటర్ ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నట్లయితే ఈ నల్లి ఫెన్పైరాక్సిమేట్ 300 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి. పత్తిలో ఎక్కువ నష్టం కలిగించే పంట పురుగుకి చూసుకున్నట్లయితే అది గులాబీ రంగు పురుగు. గులాబీ రంగు పురుగు వల్ల నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే జూన్లోనే దీని యొక్క ఉనికి అనేది గమనించడం జరిగింది. ఈ డ్యామేజ్ అనేది కూడా వర్షాధారం సాగు చేసే రైతులకి ఎక్కువ ఉంటుందండి. ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం చూసుకున్నట్లయితే 30 నుంచి 35 రోజులు మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బెట్ట పరిస్థితుల్లో ఈ పురుగు యొక్క ఉధృతి అనేది మామూలు కన్నా ఎక్కువ అవుతుంది. గులాబీ రంగు పురుగు నుంచి మన పంటను కాపాడుకోవాలంటే డెఫినెట్గా 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే లింగాక్షణ బుట్టలు పెట్టుకోవడము, రెండోది ఏంటంటే పోయిన సంవత్సరము ఈ స్ప్లాట్ పేస్ట్ అనేది వచ్చింది, ఒక కొత్త పద్ధతి, అది అయినా చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ పద్ధతి ఏంటంటే లింగాక్షణ బుట్టలు. పంట యొక్క 1.5 నెలల నుంచి మనం ఈ లింగాక్షణ బుట్టలు అనేది పెట్టుకోవాలి. మినిమం 2 నుంచి 4 అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం 10-15 వరకు కూడా ఎకరాకు పెట్టుకోవచ్చు. ట్యాబ్లెట్ అనేది మన పైరుకి 1 అడుగు పైకి ఉండేటట్లు పెట్టుకోవాలి. మనకు బుట్టలు పెట్టుకోవడం వల్ల మనకు పురుగు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అంటే మనం దాని యొక్క ఉనికిని అనేది గమనించవచ్చు. ఎంత సంఖ్యలో ఎంత ఉధృతిలో వచ్చిందనేది కూడా మనకి ఈ బుట్టల వల్ల తెలుస్తుంది. మూడోది ఏంటంటే మనం పిచికారీ చేయాలా, ఈ గులాబీ రంగు పురుగుకి మనం పిచికారీ చేయాలా లేదా అనేది కూడా మనకు బుట్టల వల్ల తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడు పిచికారీ చేయాలంటే మనకు బుట్టల్లో ఈరోజు 8, రేపు 8, ఎల్లుండి అంటే వరుసగా 3 రోజులు 8 రెక్కల పురుగుని పడినట్లయితే మనం మందు అనేది పిచికారీ చేసుకోవాలి. మన పైరు యొక్క 3 నెలల లోపలికి ఉన్నట్లయితే ప్రొఫెనోఫాస్ అయితే 400 ml, థయోడి కార్బ్ అయితే 300 గ్రాములు, కొరాజన్ అయితే 80 ml, ఇండోక్సా కార్బ్ అయితే 200 ml ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. అదే 3 నెలలు పైరు దాటి ఉందనుకోండి, లాంబ్డా సైలోత్రిన్ 200 ml, అలాగే యాంప్లిగో లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ క్లోరాంట్రిపైరోల్ ఈ మందులతో మనం డెల్టామెత్రిన్ 200 ml ఎకరాకి పిచికారీ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా ఈ డెల్టామెత్రిన్, లాంబ్డా సైలోత్రిన్, సైపర్మెత్రిన్ ఈ మందులు మాత్రం కంపల్సరీగా మనము 3 నెలల లోపల వాడకూడదు. వాడినట్లయితే ఏమవుతుందంటే మనకి రసం పీల్చే పురుగులు అనేది ఎక్కువగా అవుతాయి. రెండో పద్ధతి ఏంటంటే మనకి పోయిన సంవత్సరమే ఇది సిఐబిఆర్సి ద్వారా అప్రూవ్ అయింది స్ప్లాట్ అనే టెక్నాలజీ. ఇది ఏంటంటే స్పెషలైజ్డ్ ఫిర్మోన్ లూర్ అప్లికేషన్ టెక్నాలజీ అంటాము. ఈ స్ప్లాట్ టెక్నాలజీ కూడా మనము కేవీకే బనవాసి వారు డెమో కూడా చేయడం జరిగింది దత్తత గ్రామంలో. ఫలితాలు కూడా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఈ టెక్నాలజీ ఏంటంటే మనకు ఒక పేస్ట్ రూపంలో వస్తుంది. ఆ పేస్ట్ 125 గ్రాములు ఉంటుంది. ఈ పేస్ట్ ఏంటంటే
దాదాపు 300 నుంచి 400 ముక్కలు పూయాలన్నమాట. పూయడం అంటే ఎలా పూయాలంటే మన పైరు యొక్క హైట్ నుంచి అంటే చిగురాకు లాస్ట్ తొడిమి నుంచి 1 అడుగు కిందకి అంటే ప్రధాన కాండానికి మరియు సైడ్ వచ్చే ఈ కొమ్మకు ఆ సందులో ఈ పేస్ట్ అనేది పూసుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఎలా పూయాలంటే మనకు బఠానీ సైజ్ అంతా గింజ ఎలా అయితే ఉంటుందో అలా ఆ సైజులో పూయాలి. మనము సున్నం పూసినట్టయితే పూసుకోకూడదు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ పేస్ట్ పూసాక ఈ ముద్దలాగా పెట్టుకున్న తర్వాత 4 గంటల వరకు వర్షం లేకుండా అనేది చూసుకోవాలి. అంటే ఫోర్కాస్ట్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే దాదాపు 1299 రూపాయలు పడుతుంది. ఈ 400 మొక్కలు పూయాలి. అంటే ఇది కూడా ఎలా పూయాలంటే మనం మొత్తం పొలమంతా కవర్ అయ్యేటట్లు ఆ 400 మొక్కలు కూడా మొత్తం పొలమంతా కవర్ అయ్యేటట్లు పూయాలి. ఈ పేస్ట్ ఎలా పనిచేస్తుందంటే ఈ పేస్ట్లో ఈ ఆడపురుగు వదిలే ఫిర్మోన్ అనేది ఉంటుంది. ఆ ఫిర్మోన్ వాసన అనేది ఉంటుంది. సో మామూలుగా ఆడపురుగు వదిలే వాసన కన్నా మనం పూసిన పేస్ట్ అనేది డబల్ వాసన వదులుతుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మన పొలంలో ఉండే ఈ మగ పురుగులు ఆ వాసనకి అట్రాక్ట్ అయిపోయి అక్కడ పోయి ఆడపురుగు ఉందని అక్కడ చూడడం జరుగుతుంది. అక్కడ ఆడపురుగు ఉండదు, మళ్ళీ ఇంకో చాట స్మెల్ వస్తుంది కాబట్టి ఇంకా అక్కడ వెళ్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఏంటంటే ఆడపురుగు మగ పురుగు కలవకుండా వాటి యొక్క కుటుంబ నియంత్రణ చేసేదే ఈ టెక్నాలజీ అనమాట. అంటే మేటింగ్ డిస్రప్షన్ టెక్నాలజీ అంటాం. అంటే సంపర్కానికి నివారిస్తుంది అనమాట. అంటే ఈ వాసనకి ఈ పురుగు అంతా అక్కడక్కడ తిరుగుతుంది, ఆడపురుగు అయితే దొరకదు. దానివల్ల తిరిగి మగ పురుగు చనిపోతుంది అనమాట. సో దీన్ని రైతులు అనేది సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికైనా రైతులు ఆసక్తిగా ఉండి మేము చేసుకుంటామంటే డెఫినెట్గా మన కేవీకే బనవాసిని సంప్రదించినట్లయితే మనము ఆ పేస్ట్ కూడా లభ్యంలో ఉంచుతాము. అలాగే రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పేస్ట్తో పాటు మనము ఒక 5 బుట్టలు కూడా పెట్టుకున్నట్లయితే ఎకరాలో మనకు దాని ఫలితం కూడా తెలుస్తుంది. అంటే పేస్ట్ పూసిన పొలంలో బుట్టలు పెట్టుకొని పేస్ట్ పూయని పొలంలో బుట్టలు పెట్టుకున్నట్లయితే మనకి సంఖ్యనే మనకు తెలుస్తుంది అనమాట. అదే పేస్ట్ పూసి బుట్టలు పెట్టుకున్న దాంట్లో అయితే మనకి చాలా తక్కువ పురుగులు పడతాయి. అదే పేస్ట్ పూయని పొలంలో బుట్టలు గిన్నె ఎక్కువ పెట్టుకున్నట్లయితే చాలా ఎక్కువ పురుగులు పడతాయి. అదే మనకి ఒక ఎవిడెన్స్గా ఉంటుంది.